కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే వెంట్రుకలు ఎందుకు ఇస్తారో మీకు తెలుసా? దానికి రీజన్ హిందూ మతం ప్రకారం ఇలాంటి ఆచారాలు చాలా ముఖ్యంగా పాటిస్తారు. ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు మొత్తం 16 కర్మలు నిర్వహిస్తారు. 16వ సంస్కారం ఒక వ్యక్తి మరణించిన తర్వాత చేసే అంతిమ సంస్కారం. ఒక మనిషి చనిపోయిన తర్వాత అతని ఆత్మశాంతి కోసం, అతని తదుపరి ప్రయాణం కోసం ఇలాంటి అంత్యక్రియలు చాలా ముఖ్యంగా చేస్తారు. అంత్యక్రియలు లేకుండా ఆత్మశాంతి జరగదని పురాణాలు చెబుతున్నాయి. గరుడ పురాణం ప్రకారం మన జుట్టు నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. ఇది ఆత్మల్ని ఆకర్షింపజేస్తుందంట. మరణం తర్వాత ఆత్మ అనుబంధం కారణంగా తన కుటుంబానికి తిరిగి రావడానికి ప్రయత్నిస్తుందని చెబుతారు. మరణించిన వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించిన 13వ రోజు వరకు ఆత్మ తన కుటుంబ సభ్యులతో సంబంధాలు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుందట. ఆత్మ సంపర్కం వారి కుటుంబ సభ్యుల జుట్టు ద్వారా జరుగుతుందని చెబుతారు. ఇది తదుపరి ప్రయాణానికి ఆటంకంగా మారుతుందట. అయితే ఆత్మకు శాంతి కలగడానికి కుటుంబ సభ్యులు గుండు చేసే సాంప్రదాయం ఉంది. అలా చేయడం ద్వారా ఆత్మ దాని తదుపరి ప్రయాణం కోసం కుటుంబ సభ్యులతో అన్ని సంబంధాలను తెంచుకొని వెళ్ళిపోతుందంట. ఈ వీడియో నచ్చితే